ఆ స్టోరీ బిగే. ఒకరోజు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది మొత్తానికి. ప్రేమ్ కడుపులో పడ్డాడు. ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటికి ఆడపిల్ల మగపిల్లోడని చెప్పకూడదు. అయితే నెల్లూరులో దీనికి వెళ్తాం కదా, స్కానింగ్కి వెళ్తాం కదా. నెల్లూరులో స్కానింగ్కి వెళ్ళేదాన్ని, అపోలో హాస్పిటల్లో చూపించుకునేదాన్ని చెన్నైలో. నెల్లూరులో స్కానింగ్కి వెళ్ళేదాన్ని. నెల్లూరులో స్కానింగ్ చేయించుకొని వచ్చినప్పుడు ఒకసారి కింద బెడ్రూమ్లోనే ఉండేదాన్ని ఎక్కువ. నేను మా అత్తయ్య మామతో ఉండేదాన్ని. మా అత్తయ్య అడిగింది, అమ్మ ఎవరని చెప్పారమ్మా అని. ఎవరని చెప్పారమ్మా అంటే తెలీదత్తయ్య అన్న. అప్పుడే ఆయన వచ్చాడు. నా కర్మ కాకపోతే అప్పుడే ఆయన వచ్చాడు. వచ్చి ఎవరో అయితే ఎందుకు చేసుకుంటాం, మగపిల్లోని గంటాడేనే కదా మేము పెళ్లి చేసుకుంది, ఆడపిల్లని కంటే ఎందుకు ఒప్పుకుంటాం అన్నాడు. నాకు అసలు అర్థం కాలే. నాకు భయం వేసింది. ఫస్ట్ భయం వేసేసింది. అమ్మ ఆడపిల్లం కంటే ఏమన్నా ఇంట్లో నుంచి గంటేస్తారా ఏంటి, లేకపోతే తంతారా ఏంటి, నాకు అర్థం కాలే. అర్థం కాకపోతే తర్వాత సరే అని వెళ్ళి మా ఫాదర్కి చెప్పా. మా ఫాదర్కి చెప్పా. నాకు భయం అనిపించింది. మా ఫాదర్కి చెప్తే మా ఫాదర్ ఏమన్నారంటే, నీ హస్బెండ్ అడిగాడా అంటే లేదు అన్న. మీ అత్త మామ వాళ్ళు అడిగారా అంటే లేదు అన్న. అడిగింది ఎవరంటే నారాయణ గారు అన్న. నారాయణ గారు అడిగితే ఆయన మొహంలే చేయడానికి ఏం లేదులే, అంత సీన్ లేదులే, ఏం పర్లేదు, ఎవరైతే ఏముంది, అసలు రకరకాల ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎవరైతే ఏముంది అన్నారు. ఓకే, నాకైతే ఆ ప్రెగ్నెన్సీ అంత భయమే. ఎక్కడ ఆడపిల్లం కంటే ఈయన రియాక్షన్ ఎట్లుంటుందో దేవుడా 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 అనుకుంటా. ఏమో పిల్లడు పుడతాడో ఆడపిల్ల పుడతాడో నాకు తెలీదు. మొత్తానికి ప్రేమే పుట్టాడు. ఆ తర్వాత వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. అంటే అపోలో హాస్పిటల్, చెన్నై అపోలో హాస్పిటల్ కన్నాను, ప్రేమ్కి కన్నాను. చూశాడు, వెళ్ళాడు, అయిపోయింది. ఇంకా అమ్మయ్య అనుకున్నా, దేవుడి కొనాలి పెట్టుకుని అమ్మయ్య అనుకున్నా, అయిపోయింది. తర్వాత సరే బాబుని తీసుకొచ్చాను. తర్వాత ప్రేమ్ని ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆయన ఒకసారి చూడడానికి వచ్చాడు, ఆ రోజు నుంచి ఆ తర్వాత ఆయన డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. విజయవాడ అంటే ప్రేమ్ పుట్టక ముందు నుంచే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారు, బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ప్రేమ్ పుట్టక నుంచి 1 year ముందు నుంచే స్టార్ట్ అయింది. బ్రాంచెస్ స్టార్ట్ చేశారన్నమాట. స్టార్ట్ చేశారు. ఆ బ్రాంచెస్ కోసం ఆయన ఏంటంటే హైదరాబాద్కి ఏదో షిఫ్ట్ అవుతారు. యాక్చువల్గా హ్యాచరీలో ఏంటంటే హ్యాచరీస్లో అప్పుడు చాలా ప్రాబ్లంగా ఉండింది. హ్యాచరీలు బాగా డౌన్లో ఉన్నాయి. మా పెళ్ళప్పుడే డౌన్లో ఉన్నాయి. మా ఫాదర్ అడిగారు, హ్యాచరీ చూసుకుంటాడు మనీ అంటే, అసలు హ్యాచరీస్ డౌన్లో ఉన్నాయి కదండి, ఎట్లా ఇస్తామని అడిగితే, ఆ మనీ చూసుకుంటాడు, దానికి మనకి సంబంధం ఏమీ లేదు. మనీ అంటే నా హస్బెండ్ పేరు, మనీకి సంబంధం ఏమీ లేదు. నేను 25% ప్రాపర్టీ అను, మా అమ్మ వాళ్ళు ఉన్న హౌస్ వాడితే చిన్న కొడుకే ఇచ్చుకుంటుంది, వాళ్ళ అమ్మ ఎట్లాగో చిన్న కొడుకే ఇచ్చుకుంటుంది అని ఏదో సంథింగ్ ఏదో చెప్పి చేశాడు. నా కర్మ కొద్దీ అదంతా ఏది జరగలేదు కానీ ఓకే చేశాడు. అయితే సరే ఓకే సరే అయిపోయింది. హ్యాచరీ ఏమైందంటే నా హస్బెండ్ ఏం చేశాడంటే అండమాన్ వెళ్ళేవాడు. అండమాన్ వెళ్ళి అక్కడి నుంచి బ్రోడర్స్ అంటారు అన్నమాట, పెద్ద రొయ్యల్ని బ్రోడర్స్ తీసుకొచ్చేవాళ్ళు. బ్రోడర్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి ప్యాక్ చేసి పంపించేవాళ్ళు బై ఫ్లైట్. ప్యాక్ చేసి పంపిస్తే ఇక్కడ డెలివరీ తీసుకొని చెన్నై నుంచి ఇక్కడికి నెల్లూరు తెప్పించి, బ్రోడర్స్ నుంచి మేము అక్కడ తెచ్చిన బ్రోడర్స్ నుంచి మేము సీడ్ తీస్తే, ఆ వచ్చిన సీడ్కి ఎంత ఎగబడ్డారంటే జనము, ఆ వచ్చిన సీడ్ బ్రతికింది మనకి ఆ టైంలో. నిషిత్ హ్యాచరీస్ అప్పటి రోజుల్లో. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఐడియా కూడా ఉండొచ్చు. ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా వచ్చేవాళ్ళు, ఎక్కువ మంది ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళు. వచ్చి వాటి కోసం మేము వెయిట్ చేస్తామని చెప్పి డబ్బులు మీద పోసేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. మేము మాకు సీడ్స్ మాకు అవే కావాలి అని చెప్పేసి, ప్యాకింగ్ అప్పుడు సీడ్స్ అనే అంటారా, అదే అంటే నేను కూడా ఉండాలండి ప్యాకింగ్ అప్పుడు ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆయన అండమాన్లో ఉన్నప్పుడు నేను హ్యాచరీ చూసుకునేదాన్ని.
చూసుకున్నప్పుడు నేను నైట్ టైము ఈవెన్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా నేను నైట్ టైము వెళ్ళి సీడ్స్ కౌంట్ చేస్తారన్నమాట. ఇట్లా ఫస్ట్ ఒక స్కూప్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయో లెక్కేస్తారు. తర్వాత ఆ స్కూప్ నుంచి అట్లా తీసి ప్యాక్ చేసి అది నైటే జరుగుద్ది వర్క్. నైట్ ప్యాక్ చేసేసి తీసుకెళ్ళి పంపించేస్తారనమాట. వాళ్ళు నైట్ లోపల మార్నింగ్కి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి వేసేసుకుంటారు. ఎండలో చేయకూడదు, మిడ్ నైట్ చేయాలి ఆ వర్క్. అప్పుడు నేను కూడా ఉండేదాన్ని. సో ఇట్లా ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే ఎంత డబ్బులు వేసేవాళ్ళంటే, అవి ఉండండి బాబు మేము వచ్చిన తర్వాత ఇస్తామన్నా కానీ ఏం పర్లేదు మాకు నమ్మకం ఉంది మీరు ఇవ్వండి మాకు అని చెప్పేసి బాగా ఈస్ట్ వెస్ట్ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు. ఈస్ట్ వెస్ట్ నుంచి అట్లా వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఒక పత్రం కూడా తీసుకునేవాళ్ళు కాదు. జస్ట్ ఒక చిన్న పేపర్ మీద రిసీవ్డ్ దిస్ అమౌంట్, సీడ్స్ కాస్ట్ వాళ్ళు ఎంత కావాలన్నా క్వాంటిటీ అండ్ దాని కాస్ట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ రాసి ఇంత చిన్న పేపర్ ఇచ్చేదాన్ని. చిన్న పేపర్ ఇస్తే ఆ చిన్న పేపర్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే అంత నమ్మకంగా ఉండేదన్నమాట మా మధ్య. మేము చేస్తున్న బిజినెస్కి మాకు వచ్చిన కస్టమర్స్కి వీళ్ళకి అంత నమ్మకం ఉంది, మా మీద నమ్మకం ఉంది. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ 50 lakhs 95లో నా పెళ్ళైంది. ఐ థింక్ 96 అనుకుంటా. 50 lakhs గెయిన్ చేశాను అమౌంట్. 96 కల్లా 50 lakhs గెయిన్ చేశాం అమౌంట్. గెయిన్ చేయగానే వెంటనే ఏంటంటే ఇది నా డబ్బులు అన్నది నాకు అసలు లేదు. నా డబ్బులో ఎవరి డబ్బులు అన్నది నాకు తెలీదు. నేను రమక్కకి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి, అక్క సీడ్ డబ్బులు అక్క ఇవి అని చెప్పి ఇచ్చేదాన్ని. తను తీసుకొని తను పెట్టేసుకునేది బీరువాలో. నాకు ఇది నాది కదా, నాది అన్నది నాకు అట్లాంటి ఫీలింగ్ కానీ అట్లా ఉంచుకోవాలన్న విషయం కూడా నాకు తెలీదు. ఉన్నట్టుగానే తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. ఇస్తే తను తీసుకొని పెట్టేసేసుకునేది. కనీసం నేను ఖర్చు కూడా పెట్టుకునేదాన్ని కాదు. వాళ్ళు 15,000 ఇచ్చేవాళ్ళు మాకు మంత్లీ. ఆ 15,000లో కూడా నాకు కొంచెం ఖర్చు అయినా ఏదైనా బొమ్మ వచ్చింది అంటే చాలు. ఒక షాప్ ఉండేది అక్కడ, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక టాయ్ షాప్ ఉండేది. అక్కడే ఫస్ట్ ఏ బొమ్మ వచ్చినా నేను ఆ బొమ్మ ఫస్ట్ నిషికి తర్వాత షర్ని, చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ, వాళ్ళకి కొనిచ్చేదాన్ని కంపల్సరీగా. నేను వెళ్ళంగానే ఇమ్మీడియట్గా వాళ్ళు కొత్తగా వచ్చిన బొమ్మలు అది చూపించేవాళ్ళు. నేను ఆ పిల్లలకి కొనిచ్చేదాన్ని ఎక్కువ. లేదా చెన్నై వెళ్ళిన ప్రతిసారి పిల్లల కోసమే బొమ్మలు కొనుక్కురావడం అంతా కూడా నిషికి షన్నీకే చేశాను తప్పితే అది పర్సనల్గా పెట్టుకోవాలి అంటే నాకు నేను కొనుక్కునేదాన్ని, కానీ పిల్లలకి కూడా నేను కొనుక్కొని వచ్చేదాన్ని. అందుకని నాకు ఆ డబ్బులు పెట్టుకోవాలి, ఆ 50 lakhs పెట్టుకోవాలి, 60 lakhs వచ్చే సంథింగ్ 1 crore వచ్చిందా అన్నది నాకు అసలు ఐడియా లేదు. పెట్టుకోవాలన్న ఐడియాలు లేదు. నేను పెట్టుకొని కూడా అట్లా పెట్టుకోలేదు. తర్వాత ఏమైందంటే బాబు పుట్టిన తర్వాత ఏమైందంటే ఒకసారి ఫెయిల్ అయింది. అంటే ఎప్పుడు సక్సెస్ అవ్వదు కదా, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా. పుట్టక ముందే బిజినెస్ కొంచెము ప్రతి వాళ్ళకి తెలిసిపోయింది. ప్రతి వాళ్ళు అండమని మొదలుపెట్టిన తర్వాత కొంచెము రీపే చేయాల్సి వచ్చింది. అంటే మా మీద నమ్మకంతో మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మేము సీడ్ ఇవ్వలేనప్పుడు మనం రీపే చేయాలి కదా. రీపే చేయాల్సి వచ్చినప్పుడు నేను వెళ్ళి అమ్మక్కని అడిగా, అక్క డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలంటే నేను ఎందుకు ఇవ్వాలంది అంటే, అది కాదక్క అది అంటే అట్లా అది మా డబ్బులు హ్యాచరీవి, మా డబ్బులు మేమెందుకు ఇవ్వాలి. సరే నాకు ఏమీ అర్థం కాలే. సరే తర్వాత మనీగారు ఏం చేశానంటే బయట ఎక్కడో అప్పు చేసి తీసుకెళ్ళేసి వాళ్ళకి కట్టేసిన తర్వాత అప్పు ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైపోయి అప్పు కొంచెం పెరిగిపోయింది. బాగా పెరిగిపోయి చివరికి మెడలో ఉన్న సూత్రాలు తప్ప గాజులతో సహా మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి కూడా ఇంట్రెస్ట్లు కట్టామన్నమాట. సిచ్యువేషన్కి ఇంట్రెస్ట్ కట్టాం. అంటే మేము సంపాదించిన డబ్బులు కూడా మాకు వెనక్కి ఇవ్వలేదు, కనీసం ఇంట్రెస్ట్లు కట్టాం.
ఇంట్రెస్ట్లు కట్టి తర్వాత మొత్తానికి ఏదో ఇంకా అప్ ఐటమ్ ఉండేటప్పటికి ఆయన ఏం చేశాడంటే సరే నాకు హైదరాబాద్లో వర్క్కి మనీ నువ్వు వర్క్కి వస్తే నేను లోన్ ఇప్పించి బ్యాంక్ లోన్ ఇప్పించి మీకు ఇచ్చే శాలరీ నుంచి నేను కట్ చేసుకుంటాను అమౌంట్ అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం అప్పున్న వాళ్ళకి అప్పు క్లియర్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో అట్లాగే లోను సరే అని చెప్పి ఆయన 70,000 శాలరీ అన్నాడు, 40,000 లోన్కి కట్ చేసుకున్నాడు, 30,000 ఇచ్చారు శాలరీ. హైదరాబాద్ వచ్చి ఫ్యామిలీ పెట్టాలన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఆ డబ్బులు క్లియర్ చేసేసి హైదరాబాద్ వచ్చాం అనమాట. దట్ స్టోరీ. థ్యాంక్ యూ.